పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య. మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో గత కొద్ది రోజుల క్రిందట సత్తెనపల్లి రాజయ్య అనే హమాలీ కార్మికుడు మృతి చెందడం జరిగింది. మృతుని కుటుంబ సభ్యులకు హమాలీ కార్మికులం అందరము కలిసి మా కార్మికుల తరపున 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించాము. అలాగే నా తరపున ప్రత్యేకంగా 25 కేజీల బియ్యం బస్తను కూడా అందించడం జరిగింది. గ్రామంలో నిరుపేదలకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటానని, గ్రామంలో ఉన్న ప్రజలకు ఏ సహకారం వచ్చినా ముందుండి చేస్తానని కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు. మృతుని కుటుంబ సభ్యులు గోస్కుల సదయ్యకు, హమాలీ కార్మికులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మండలం కదంబపూర్ గ్రామంలో ఈరోజు శుక్రవారం రోజున నిరుపేద కుటుంబానికి చెందిన సత్తెనపల్లి సాకల రాజయ్య కొన్ని అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది. మరి ఆయన గత కాలం నుంచి హమాలీ పని చేసుకుంటూ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నాడు. మాతో పాటు మరి మేము హమాలీలో అంతా కలిసి మరి అందరం ఎంతో కొంత ఆర్థిక సాయం 5,000 రూపాయలు మరి ఆయన కుటుంబానికి వాళ్ళ భార్య కొడుకు ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు నేను 25 కిలో బియ్యం నా సొంతంగా 25 కిలో బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఆయన నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి మరి మన గ్రామంలో గ్రామ ప్రజలకు మరి ఏమైనా దాతలు ఉంటే సహాయం చేయగలరని కోరుకుంటూ ఉన్నాం.